దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 27వ సంకీర్తన 6వ వచనం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యందు భయభక్తులు కలిగిన భక్తుల జీవితాలలో శత్రువులు అనేక పర్యాయాలు వారిని ఇబ్బందులు కలిగించిన సందర్భాలు, ప్రాణ అపాయ స్థితిలోనికి వారిని పంపించిన సందర్భాలు లేకపోలేదు. ఎందరో భక్తుల జీవితాలలో శత్రు సవాళ్లను ఎదుర్కొని వారి క్రూరమైన కక్షలను జయించి దేవుని యందు వారికున్న విశ్వాసాన్ని వెల్లడి చేసుకున్న భక్తులు నేటి దినాలలో మనకు మాదిరిగా ఉన్నారు. యూదుడైన మొర్దెకై జీవితంలో కూడా అగాగీయుడైన హామాను శత్రుత్వముతో అనుదినము శ్రమను పొందుతున్నాడు. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూసినప్పుడు బహుగా కోపగించి అతని ప్రాణము తీయుట స్వల్ప కార్యమని ఆలోచించి మొర్దెకై యొక్క జనులు యూదులని తెలుసుకొని యూదులనందరినీ సంహరించాలి అనే ఆలోచన చేసి ఆలోచనను అమలు చేసి వారి నాశనానికి సమస్తాన్ని హామాను సిద్ధపరుచుకున్నాడు. దేవుని ప్రజలకు శత్రువు బయలుదేరాడు. వారిని నశింపచేయాలని వారిని బట్టి క్రూరమైన నిర్ణయాన్ని హామాను కలిగి ఉన్నాడు. శత్రువు విషయమై 3 దినాలు ఉపవాసముతో దేవుని సన్నిధిలో షూషను కోటలో రాణి మొర్దెకై జనాంగం అంతా కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టారు. వారికి రావలసినటువంటి కీడునంతటినీ హామానుకు అతని కుటుంబానికి దేవుడు అనుమతించారు. మొర్దెకై రాజు యొక్క నగరిలో గొప్పవాడాయను, అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను అని వాక్యం సెలవిస్తుంది. హామాను అతని 10 మంది కుమారులు ఉరితీయబడ్డారు. మొర్దెకై రాజైన ఆహష్వే ప్రధానమంత్రిగా నుండి తన జనుల యొక్క క్షేమమును విచారిస్తూ యూదులలో గొప్పవాడై ఖ్యాతి కలిగి జీవిస్తున్నారు. శత్రువు మన జీవితంలోనికి అనుమతించబడి ఉంటే దేవుడు మనల్ని గొప్ప చేయటం ప్రారంభిస్తారు. ఇలాంటి శత్రుత్వమైన నమ్మకంగా దేవునితో జీవించగలిగితే వారి కీడులన్నిటి నుండి మనలను దేవుడు తప్పిస్తారు. ఈ మాటలు వింటున్న మనలో శత్రు పోరాటాలు కలిగి ఉన్న మనల్ని నాశనం చేయాలనుకునేవారు మనలను వెంటాడుతున్న దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం మనం కలిగి ఉంటే ఉపవాసంతో ఆ హామానును మొర్దెకై ఎదుర్కొన్నాడు. ప్రజలంతా కూడా దేవుని యొక్క సన్నిధిని మాత్రమే వారు ఆధారం చేసుకున్నారు. ఆ శత్రు పోరాటాల నుండి వారు విడిపించబడలేరు, కానీ తప్పించగలిగినటువంటి దేవునికి వారు మొరపెడుతూ న్యాయము తీర్చమని దేవుని సన్నిధిలో వారు ప్రార్థించగా దేవుడు తన ప్రజల పక్షాన న్యాయాన్ని కనపరిచారు. ఎలాంటి భయాలు మనల్ని వెంటాడుతున్నా, ఎలాంటి శత్రువులు మనల్ని నాశనం చేయాలనుకుంటున్నా, వారిని చూసినప్పుడు మనకు భయం కలుగుతున్నా, వారి యొక్క క్రియలను బట్టి మన జీవితం అపాయాలలోనికి వెళ్ళిపోతున్నా, మనము దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే మాత్రమే ఆ శత్రువుని మనం జయించగలము. అది మన శక్తికి మించినది. దేవుని యొక్క శక్తి మన ప్రార్థన ద్వారా పొందుకోగలిగితే ఆ అపవాది వంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు, కీడు తలపెట్టాలి అని ఆలోచించేటువంటి వ్యక్తుల నుండి దేవుడు మనల్ని తప్పిస్తారు. ఆయన మనకి కృప చూపించి మన మీదకి లేచి వారిని
అణచివేయగలిగినటువంటి శక్తివంతుడు. నీతి న్యాయములు కలిగినటువంటి దేవుని సన్నిధిలో నిస్సహాయతతో చేసే ప్రార్థన దేవునికి అంగీకారమై మనల్ని ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి పోరాటము నుండి ఆయన విడిపించగలరు. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.